3 ఏళ్ల నుంచి యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఉక్రెయిన్ గెలవాలా, రష్యా గెలవాలా. కాకపోతే ఉక్రెయిన్ మీద రష్యా ఆధిపత్యం నడిచింది. రష్యా ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న ప్రాంతాలను ఉక్రెయిన్ తిరిగి తీసుకోలేకపోయింది. అలాగని చెప్పి మొత్తం ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలనుకున్న రష్యా ప్రణాళిక ఫెయిల్ అయింది. ఓవరాల్గా 3 ఏళ్ల నుంచి యుద్ధం నడుస్తుంది. రేపు మాపో ఈ నెల 20న ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధం ఆపే దిశగా అడుగులు పడబోతున్నాయి. ఈ దశలో ట్రంప్ నుంచి ఉక్రెయిన్కి అయితే సాయం కరువే. $2.5 బిలియన్ మాత్రమే లోపు బైడెన్ ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు దాన్ని అడ్డుపెట్టుకుని రష్యాకి పెద్ద దెబ్బ కొట్టింది ఉక్రెయిన్. గొట్టపు మార్గం ద్వారా రష్యా నుంచి యూరోప్ దేశాలకు తమ మీదుగా సరఫరా గ్యాస్ని బుధవారం ఉక్రెయిన్ అడ్డుకుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కుదిరిన ఒక ఒప్పంద గడువు మంగళవారం నాటితో తీరిపోవడంతో దేశ భద్రతా ప్రయోజనాలు ఇచ్చే నిర్ణయం తీసుకున్నట్టు ఉక్రెయిన్ ఇంధన శాఖ మంత్రి హెర్మాన్ హుల్స్టెన్కో ధృవీకరించారు. ఇది ఒక చారిత్రాత్మక పరిణామంగా అభివర్ణించారు. తమ నిర్ణయంతో రష్యాకు ఆర్థికంగా దెబ్బ కలుగుతుందని, ఇప్పటికే మార్కెట్లో అది వాటా కోల్పోతుందని చెప్పారు. ఒక పక్క తమ ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటూ మరోపక్క గ్యాస్ అమ్మకాల ద్వారా $100 కోట్ల రష్యా ఆర్జిస్తుంటే సహించేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే చెప్పుకొచ్చాడు.